గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. నా పేరు మాధవ్ కిరణ్. మేము బీజే ట్రాన్స్జెండర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే ఫీమేల్ టు మేల్ యూట్రస్ రిమూవల్. యూట్రస్ రిమూవల్ అంటే పిల్లలు పట్టకుండా చేసుకునే సర్జరీ. చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఏవైతే ఉంటారో ఆర్ జెండర్ డిస్ఫోరియా పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఫీమేల్ లో మేల్ గా మారుకోవాలనుకున్న వాళ్ళు బ్రెస్ట్ సర్జరీ చేసుకుంటారు. దాని తర్వాత యూట్రస్ రిమూవల్ అంటే అండ్ ఓవరీస్ రిమూవల్ అంటే పిల్లలు పట్టకుండా చేసే ఆపరేషన్. సో ఈ సర్జరీస్కి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఓపెన్ హిస్టెక్టమీ, రెండోది లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. ఓపెన్ హిస్టెక్టమీలో మీకు స్కార్ అనేది ఉంటుంది. ఏదైతే పొట్ట దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఒక స్కార్ ఉంటుంది. చేసిన తర్వాత సో మీరు సర్జరీ చేసుకున్నారు అని తెలుస్తుంది. కానీ దాని కాస్ట్ తక్కువ, దగ్గర మీకు 50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే మీరు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ఉంటే అసలు మీరు సర్జరీ చేసుకున్నారు అని కూడా తెలియదు. ఓకే, ఈ రెండు ప్రొసీజర్స్లోని ఏ రోజైతే సర్జరీ అయిందో ఆ రోజు మీరు వెళ్ళిపోవచ్చు కూడా. లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీలో అయితే ఒక చిన్న గంటులాగా మీ పొట్ట మీద ఉంటుంది అంతే, దానికి మించి అసలు ఇంకేమీ కనబడదు. లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీలో మీకు ఎక్కడ స్కార్ అలాంటివి ఏమీ కనబడకపోవడం వల్ల ఇది చాలా సేఫ్. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో రావు. అలాగే ఓపెన్ సర్జరీలో కూడా రావు. లాప్రోస్కోపిక్ సర్జరీ అయితే ఎస్థెటికలీ అంటే చూడడానికి కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఒకరోజు మా దగ్గర స్టే చేసి నెక్స్ట్ రోజు కూడా వెళ్ళిపోవచ్చు. దీంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే సర్జరీ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల వరకు హెవీ వెయిట్స్ ఏవి ఎత్తకుండా నార్మల్ వెయిట్స్ అవి ఎత్తుకుంటూ ఎక్సర్సైజ్లు అవి కూడా చేయకుండా ఒక 2 నెలల తర్వాత మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవడం అవి చేసుకుంటే సరిపోతుంది. దానికి మించి మీరు చేయాల్సిన ప్రికాషన్స్ ఏమీ ఉండవు. సో మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ హిస్టెక్టమీ ఏదైతే ఉందో మీకు 50,000 వరకు అవుతుంది, 50,000 వరకు. అలాగే లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ ఏదైతే ఉందో అది మీకు 1,10,000 అయిపోతుంది ఈ సర్జరీస్. దేనికైనా సరే సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ టైప్ కూడా మాతో ఉండటం వల్ల అన్నీ కలిపి మేము కాస్ట్ చెప్తున్నాం. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.